నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అనే నమ్మకాన్ని కలిగించారు. సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు ఒక్కదాన్ని మించి మరొకటి సక్సెస్ సాధించడంతో అఖండ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే బోయపాటి అంచనాలకు మించి ఉండేలా అఖండ 2ని డిజైన్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు అఖండ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే అఖండ 2కి రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్ సెట్ అయిందని టాక్. ఇంతకీ ఏంటా డీల్? అఖండ 2 థియేటర్స్లోకి ఎప్పుడు వచ్చేది? పదండి తెలుసుకుందాం. అఖండ 2 ఓటీటీ డీల్ గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ ఓటీటీని జియో హాట్స్టార్ వారు సొంతం చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది. 80 కోట్లకు ఈ ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందనే వార్త లీక్ అయింది. దీంతో తెలుగు నుంచి ఇది భారీ డీల్స్లో ఒకటని వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఆ మధ్య ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు అఖండ 2 థియేటర్స్లోకి వస్తుందా అని ఎదురు చూస్తుంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. అఖండ 2 అనేది కేవలం సినిమా కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. థియేటర్స్లో ఈ మూవీని చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా కంటెంట్ రెడీ చేస్తున్నామని తెలియజేశారు. మరి రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్ 25న రావాల్సిన అఖండ 2 డిసెంబర్ 5న రానుందని ప్రచారం జరుగుతుంది. అయితే డిసెంబర్ 5న కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నారట. మొత్తానికి అఖండ 2 ఎప్పుడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. మరి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.